మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకమందున్న కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి వందనములు చెల్లిస్తున్నాం. ఎన్నో దినాల ప్రణాళికలో భాగంగా ఏర్పాటు చేయబడినటువంటి ఈ ప్రత్యేక బైబిల్ అధ్యయన సదస్సులో మీ పిల్లలమైన మేమందరం నాయన మీ వాక్యాన్ని వినుటకు నేర్చుకున్నట్టుకు సిద్ధపడి ఉండగా తోడుగా ఉండండి. మా భక్తి జీవితానికి అవసరమైన మంచి విషయములు నాయన మాకు అందించుమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రత్యేక కార్యక్రమానికి ఇచ్చేసిన వేదికను అలంకరించిన దైవజనులకును, వాక్యం వినుటకు సిద్ధపడి కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా వందనములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని వారలారా, ముందుగా ప్రకటించినటువంటి అంశాలలో ఒక అంశం దేవుడు కోరుకున్న లక్షణం. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు కోరుకున్న లక్షణం ఏంటి అన్నప్పుడు ఆయన మనిషి నుంచి చాలా కోరుకుంటున్నాడు. కానీ ఒకటి చాలా ప్రాముఖ్యంగా దేవుడు కోరుకోవడం జరుగుతుంది. ఇంతకీ ఏంటన్నప్పుడు అదే కృతజ్ఞత. కృతజ్ఞత అనగా థ్యాంక్స్ గివింగ్ అంటారు. ఇది చాలా విలువైనది, చాలా ప్రాముఖ్యమైనది. మన దేశంలో అయితే దీనికి పెద్దగా గుర్తింపు లేకపోవచ్చు, కానీ ప్రపంచ దేశాలలో అగ్రదేశాలుగా చెప్పుకుంటున్నటువంటి అమెరికా లాంటి దేశాల్లో దీనికి ఎంతో ప్రాముఖ్యతను వారు ఇస్తూ ఈ పేరుతో వారు ప్రతి సంవత్సరం నవంబర్ మాసంలో 4వ గురువారం రోజున పండుగ కూడా జరుపుకోవడం మనం చూస్తూ ఉంటాం. అంటే ఇది చాలా అవసరం అన్నప్పుడు చాలా అవసరం. ఇక మనిషి కలిగి ఉండాల్సినటువంటి గుణాలు అంటాం, వాటిల్లో ఒక ప్రత్యేకమైనది అని ఖచ్చితంగా చెప్పక తప్పదు. ఇక మనిషి ఎవరి విషయంలో కృతజ్ఞత కలిగి ఉండాలన్నప్పుడు మొట్టమొదటిగా దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉండాలి. రెండవది, మనిషి తన జీవితంలో తనకు సహాయం చేసినటువంటి మనుషుల ఎడల కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. కానీ ఈరోజు మనుషుల్ని మనం చూస్తున్నప్పుడు తన జీవితంలో తనకు సహాయం చేసిన వారిని గుర్తుంచుకొని వారి ఎడల ఎంతో కొంత కృతజ్ఞత చూపిస్తున్నట్లు మనకు కనబడుతుంది. కానీ దేవుని ఎడల మాత్రం కృతజ్ఞత చూపిస్తూ బ్రతుకుతున్నట్లుగా మనకు కనిపించడం లేదు. ఎందుకు అలాంటి పరిస్థితికి మనుషులు వచ్చేసారన్నప్పుడు మనిషి మాటలు మనం చూస్తుంటాం. మాట్లాడుతూ ఏమంటారంటే, ఏమండి అసలు దేవుడి ఎడలని ఎందుకండి కృతజ్ఞత కలిగి ఉండాలి, దేవుడు నాకేం చేశాడండి అని మాట్లాడుతుంటారు. ఒక్కసారి అసలు ఈ మాటను మనం ఆలోచించినట్లయితే, దేవుని ఎడల ఎందుకు నేను కృతజ్ఞత కలిగి ఉండాలి అన్నప్పుడు, ఏమంటే దేవుడు మనిషి కోసం ఎంత చేశాడో అది అర్థం అవుతే ఖచ్చితంగా దేవుని ఎడల కృతజ్ఞత కలిగి బ్రతుకుతారు, ఆయనకు కృతజ్ఞత చూపిస్తారు. ఇక ఎందుకు ఆయన ఎడల ఇది మనం చూపించాలి అన్నప్పుడు, దేవుని ఎడల ఎందుకు చూపించాలి అని అంటే, ఇది ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ ప్రకృతిని చేసింది ఆయనే. అంతేకాదు, మనుషులంగా ఈ భూమి మీద పుట్టి సజీవ లెక్కలో మనం ఉండి ఈరోజు ఆయుష్ కలిగి ఆరోగ్యం కలిగి ఉంటున్నామంటే కారణం కూడా ఎవరన్నప్పుడు దేవుడే. ఏమండి అంత చేశాడు దేవుడు అన్నప్పుడు, అవును, మరి ఎందుకండి మనుషులు ఇలా మాట్లాడుతున్నారు అని అంటే, దేవుని గురించి సరిగా తెలియకపోవడాన్ని బట్టి. అండి బైబిల్లో ఒక వ్యక్తి కనబడతాడు, ఆయన భక్తిపరుడు. ఆయన దేవుని విషయంలో ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నాడో, అలాగే ఏ విషయంలో ఆయన కృతజ్ఞత చూపిస్తున్నాడో
మనం ఆయన గురించి తెలుసుకోవాలి. ఇంతకీ ఎవరు ఆయన అన్నప్పుడు ఆయనే దావీదు. దావీదు అనగానే మనకు గుర్తొచ్చేటువంటి విషయాలు కొన్నే. ఏమంటే ఆయన రాజు అండి అంటాం, నిజమే. ఇశ్రాయేల్ సామ్రాజ్యాన్ని మొదటగా 40 సంవత్సరాలు పరిపాలించిన రాజు సౌలైతే, సౌలు తర్వాత 40 ఏళ్ళు పరిపాలించిన రాజుగా మనకు దావీదు కనబడతాడు. కానీ దావీదు జీవితాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. అలా గమనించినప్పుడు మనకి ఏం కనబడతాయి ఆయనలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలు అన్నప్పుడు, ఏమండి, మొదటగా మన చేతిలో ఉన్నటువంటి 66 పుస్తకాలతో కూడినటువంటి బైబిల్లో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తిగా, కలిగి ఉన్న వ్యక్తిగా దావీదు మనకు కనబడతాడు. ఆయనకి ఎంత ప్రత్యేకమైన స్థానం మనకు బైబిల్లో ఉన్నట్టు కనబడుతుందనంటే, ఇందులో ఎక్కువ సార్లు ఎవరి పేరు రాయబడింది అన్నప్పుడు దేవుని పేరు ఎక్కువ సార్లు కనబడుతుంది మొదటి స్థానంలో. రెండో స్థానంలోనండి యేసుక్రీస్తు వారి పేరు కనబడుతుంది. మూడో స్థానంలో దావీదు గారి పేరే కనబడుతుంది. అలాగే ఎక్కువ అధ్యాయాలు ఎవరిని గురించి ప్రస్తావన చేయబడుతూ ఉంటాయి అన్నప్పుడు దేవుడి గురించి అయితే, రెండవది యేసుక్రీస్తు వారి గురించి, మూడవది దావీదు గారి గురించే. అంటే దేవుని తర్వాత, యేసుక్రీస్తు వారి తర్వాత అంతటి గొప్ప స్థానాన్ని పొందుకున్న వ్యక్తి దావీదు. ఇది ఒకటి. మరొకటి ఏంటంటేనండి, దావీదు ఆయన ఉన్నటువంటి కాలంలో రాజుగా పరిపాలన జరిగిస్తున్నటువంటి సమయంలోనండి, ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా ఆయన నిర్విరామంగా చేసినటువంటి ఒక గొప్ప పని ఏంటన్నప్పుడు, దేవుని యొక్క ధర్మశాస్త్రం ఏదైతే ఉందో దానిని దివారాత్రులు ధ్యానించేవాడు. ఏమంటే దివారాత్రులు చదివాడు అని రాయబడలేదు, ధ్యానించాడు అని రాయబడి ఉంటుంది. అంటే చదవడం వేరు, ధ్యానించడం వేరు అన్నప్పుడు చదవడం వేరు, ధ్యానించడం వేరండి. రెండు ఒకటి అనుకోకూడదు. ఎందుకంటే చదవడం అనుకోండి, మన న్యూస్ పేపర్ ఎలా చదువుతాం, ఫోన్లో ఏమైనా న్యూస్ వచ్చిందనుకోండి వేటి అది ఎలా చదువుతాం, అలాగే బుక్స్ ఎలా చదువుతాం మనకు తెలుసు. అంటే చదవడం వేరు, ధ్యానించడం వేరు. అంటే ఏదైతే చదువుతారో పదే పదే దానిని ధ్యానించడం. దావీదు గారి కాలానికి ఆయనకు ఉన్నటువంటి ధర్మశాస్త్రం ఏదైతే ఉందో పరిపూర్ణంగా, ఆ ధర్మశాస్త్రాన్ని అండి దివారాత్రులు ధ్యానించేవాడు. అందుకే ఆయనకు ధర్మశాస్త్రం పైన మంచి పట్టుంది. ఎంత పట్టుందంటే దావీదు గారికి ధర్మశాస్త్రంలో వ్రాయబడినటువంటి ప్రతి విషయం ఆయనకు తెలుసు. అంటే ఏ మూలన ఏముందో, ఎక్కడ ఏం రాయబడిందో అడిగితే టక్కుని చెప్పేస్తాడు. ఈరోజు మన చేతుల్లో కూడా బైబిల్ ఉంది. ఉందా బైబిల్? ఉంది. బైబిల్ ఎన్ని పుస్తకాలు ఉన్నాయి అనగానే ఎంతమంది చెప్తారు? పర్వాలేదు, ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు 66 పుస్తకాలని. సంతోషం. 66 పుస్తకాల్లో ఏదైనా రిఫరెన్స్ చెప్పారనుకోండి, వెంటనే తీసేవాళ్ళు ఎంతమంది? చాలా కష్టం. ఇంకా వచనం చెప్పారనుకోండి, అసలు ఏ గుర్తుకు రాదు మనకి. కానీ దావీదు అలా కాదు. ధర్మశాస్త్రంలో ఎక్కడ ఏముందో బాగా తెలిసిన వ్యక్తి. ఎలా అండి ఆయనకు అంత బాగా తెలిసిందన్నప్పుడు, ఆయన చదివి వదిలేసిన వాడు కాదు, ఆయన ధ్యానించిన వాడు. అందుకే కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో మనకు కనబడే మంచి మాట, ఇదే మాట అక్కడ కనబడుతుంది. ఒక్కసారి చూడండి, కీర్తనల గ్రంథం 1వ అధ్యాయము 2-3 వచనాలు చదవండి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించేవాడు ధన్యుడు అన్నాడు. అంటే దావీదు గారు ఏం చేసేవారంటే, ఇదిగో యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందం. అంటే ఆయన చదువుతున్నప్పుడు, ధ్యానిస్తున్న ప్రతిసారి ఆయనకి ఏం కలిగేదంటే ఆనందం, సంతోషం. అంటే ఇంత అసలు దేవుడు ఇన్ని ఆలోచనలు కలిగి ఉన్నాడా, ఇంత ప్రేమించాడా, ఇంత చేశాడా, అసలు ఏంటండి దేవుడు మనసు అని ఫీల్ అయ్యేవాడు అనమాట. అంతే కదండి, ఫీల్ అవుతానే కదా ఆనందపడతాం, ఫీల్ అవుతానే కదండి బాధపడతాం ఏ విషయంలోనైనా. దావీదు గారికి ధర్మశాస్త్రం ఆనందాన్ని కలిగించేది. ఆ ఆనందంతో ఏం చేసేవాడినప్పుడు రాత్రి అనక పగలనక ఎప్పుడు ధ్యానించేవాడు. అందుకే ఆయనకు దేవుడు మనసేంటో అర్థమైంది. మనసేంటో అర్థమైంది కనుకనే దావీదు గారి గురించి దేవుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటి ఆ స్టేట్మెంట్? దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు,
అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చాను. ఎందుకు దావీదు గారిని దేవుడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అన్నాడు అన్నప్పుడు దేవుణ్ణి ఎక్కువ ఇష్టపడేవాడు. మనం కూడా చూడండి, మనం ఎవరిని ఎక్కువ ఇష్టపడతామండి? మనల్ని బాగా ఇష్టపడే వాళ్ళని మనం ఇష్టపడతాం, అంతేనే కాదా? మనల్ని ఇష్టపడని వాళ్ళని, మనం మనల్ని చూడగానే ముఖం తిప్పేసుకునే వాళ్ళని, లేదంటే మన పేరు చెప్పగానేనండి ఆ కోపంతో రగిలిపోయే వాళ్ళంటే మనం ఇష్టపడతామా? లేదు. మనం ఎవరిని ఇష్టపడతామంటే మనల్ని బాగా ఇష్టపడే వాళ్ళని మనం ఇష్టపడతాం. దావీదు గారంటే దేవుడికి ఎందుకు ఇష్టం అన్నప్పుడు ఆయనకు దేవుడు అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అని అంటేనండి, దేవుని యొక్క ఉద్దేశములు అన్నీ కూడా తెలుసుకొని వాటిని నెరవేర్చిన వాడు అని దేవుడు చెప్పాడు. అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ధ్యానించాడు, అలాగే దేవుని ఇష్టాన్ని పొందుకున్నాడు, దేవుని ఉద్దేశాలు నెరవేర్చాడు. అంటే ఇంత చేశాడు కనుకనే బైబిల్లో దేవుని తర్వాత, యేసుక్రీస్తు వారి తర్వాత ఎక్కువ ప్రాధాన్యతను సంపాదించుకున్న వ్యక్తిగా మనకు ఆయన కనబడుతున్నాడు. అంత గొప్పవాడైనటువంటి ఆయన ఒక విషయంలో దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. ఏ విషయంలో కృతజ్ఞతలు చెప్తున్నాడు దేవుడికి? ఒక్కసారి చూడండి, ఏ విషయంలోనో. కీర్తనల గ్రంథం 139 అధ్యాయము 13 వచనం చూడండి. కీర్తనల గ్రంథం 139:13. నా అంతరింద్రియములను నీవే కలుగు చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే అంటున్నాడు. అవును. ఆ తర్వాత, నీవు నన్ను కలుగ చేసిన విధము చూడగా భయమునో ఆశ్చర్యమునో నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అన్నాడు. ఇక ఆయన ఏమంటున్నాడంటే, నా అంతరేంద్రియములను నీవే కలుగ చేసితివి అన్నాడు. అంతరేంద్రియములు అంటే ఏంటన్నప్పుడు ఇంటర్నల్ ఆర్గాన్స్ అంటారు. అంటే లోపల ఉండేవి, కనిపించనివి, చాలా సూక్ష్మంగా ఉండేవి అని అర్థాలు వస్తాయి. అంటే వాటిని నీవే కలుగ చేసావు అంటున్నాడు దావీదు గారు. వాటిని నీవే నాకు ఇచ్చావు, అంతేకాదు ఏం చేశావు అని అంటే, ఇంకా నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు కూడా నీవే. ఏమండి, ఆయన మాట్లాడుతూ చెప్తున్న మాటను మనం ఆలోచించాలి. ఎందుకు ఆలోచించాలంటే, తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే అని ఆయన జన్మకు కారణాన్ని ఇదిగో దేవుడు అని చెప్పేస్తున్నాడు. అంటే ఆయన పుట్టడానికి కారణం ఎవరట? దేవుడంట. ఆయన అవయవాల నిర్మాణం వెనుకున్నది కూడా దేవుడే అంటున్నాడు. ఇది ఎంతవరకు నిజం? మనం ఇప్పటివరకు ఏమనుకుంటున్నామంటే, మన జన్మకు, మన పుట్టుకకు కారణం దేవుడు, ఆ కారణం తల్లిదండ్రులు అనుకుంటున్నాం. క్షమించండి. మనం ఇప్పటివరకు ఏమనుకుంటున్నామండి? ఏమండి, మీరు ఎవరికి పుట్టారండి అంటే, నేను మా అమ్మ నాన్నకి పుట్టానండి, పలానా వాళ్ళ కొడుకునండి, పలానా వాళ్ళ కూతురండి అంటాం మనం. అంటే ఇప్పటి వరకు మనం అనుకున్నది ఏంటంటే, మనల్ని కన్నది ఎవరు అనగానే శరీర సంబంధమైనటువంటి తల్లిదండ్రుల పేరు మనం చెబుతున్నాం. కానీ దావీదు గారు ఏమంటున్నారంటే, ఇదిగో అసలు నన్ను నిర్మించింది నీవే అంటున్నాడు. మరి వీళ్ళు ఏం చేశారు? తల్లిదండ్రులైన వారు అంటే వీళ్ళు ఏం చేశారు అంటే, ఎప్పుడైతే వారి గర్భంలో, తల్లి గర్భంలో మనం ప్రారంభమయ్యాము అని తెలిసిందో అప్పుడు ఆనందపడిపోతారు. అవునా కదా చెప్పండి? వివాహమైన తర్వాత ఒక 6 నెలలకో, సంవత్సరానికో, 5 ఏళ్ళకో, ఏమండి నేను గర్భవతిని అయ్యాను, లేదంటే తల్లి కాబోతున్నాను అనే విషయం అర్థం అవగానే ముందు ఆనందపడిపోద్ది. ఆనందపడిపోయిన తర్వాత భర్త దగ్గరికి వెళ్ళిపోయి, ఏమండి మీకు విషయం చెప్పాలండి. ఏంటి చెప్పమ్మా అని అంటే, ఇదిగో మీరు తండ్రి కాబోతున్నారండి అని చెప్పగానే ఆనందపడిపోతారు. మొత్తానికైతే మన ఇద్దరం ఇప్పుడు ఎవరం కాబోతున్నాం? తల్లిదండ్రులం కాబోతున్నాం అని చాలా సంతోషపడతారు. సంతోషపడిపోయిన తర్వాత ఇక నుంచి మనం అన్ని పనులు మానేసుకొని ఇంట్లో కూర్చొని గర్భంలో పెరుగుతున్నటువంటి బిడ్డకు కాళ్ళు కావాలి, చేతులు కావాలి, కళ్ళు కావాలి, అవయవాలన్నీ కావాలి కాబట్టి వాటిని తయారు చేసుకునే పని చేద్దాం అని అనుకుంటారా? లేదు. ఆనందపడిపోతారు. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతారు. డాక్టర్ కూడా అడుగుతారు, ఏమండి ఇలా ఉందండి పరిస్థితి అన్నప్పుడు, అయితే అమ్మా నువ్వు జాగ్రత్త తీసుకోవాలి, సమయానికి మందులు వేసుకోవాలి, నెలకు ఒకసారి నువ్వు చెకప్కి రావాలి,
ఎందుకంటే లోపల బిడ్డ ఎలా ఎదుగుతుందో ఎప్పటికప్పుడు స్కానింగ్ చేసి ఏమైనా లోపాలు ఉంటే సరిచేయడానికి అవకాశం ఉంటుంది. అంటే సరిచేయడం అంటే టాబ్లెట్స్ ద్వారా మందులు ఇవ్వడానికి బాగుంటుంది, బిడ్డ ఆరోగ్యంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది కనుక మీరు ప్రతి నెల చెకప్కి రావాలి అంటాడు, అంతే. అంటే తల్లిదండ్రులైన వారు ఏమి చేయడం లేదు, ఆనందపడడం తప్ప. అలాగే డాక్టర్స్ అయిన వారు ఏమంటారంటే సలహా ఇస్తున్నారు, మందులు ఇస్తున్నారు. కానీ రోజులు గడుస్తున్నప్పుడు, వారాలు గడుస్తున్నప్పుడు, నెలలు గడుస్తున్నప్పుడు లోపట బిడ్డ అవయవాలన్నీ పెరిగిపోతున్నాయి, అవయవాలు చక్కగా ఎదుగుతున్నాయి. ఇంకా 9 నెలలు పూర్తయ్యేటప్పటికండి పరిపూర్ణమైనటువంటి అవయవాలన్నిటినీ తెచ్చుకొని ఈ భూమి మీదకి అడుగు పెడుతున్నారు. ఎలాంటి అవయవాలన్నీ వచ్చాయి అని తల్లిదండ్రులు అడిగితే మాకేం తెలుసండి అంటారు వాళ్ళు. వైద్యుని అడిగితే అవయవాలు సరిగా పెరగడానికి ఏమైనా ఉపయోగపడే సలహాలు చెప్పగలనే తప్ప అవయవాలు నేను చేయలేదు, అది నా వల్ల కూడా కాదు అని ఆయన చేతులు ఎత్తేసాడు. మరి ఎవరి వల్ల జరిగింది అన్నప్పుడు దేవుని వలన జరిగింది. అది అర్థం చేసుకున్నటువంటి దావీదు గారు మాట్లాడే మాట ఇది. ఏమంటున్నాడు? నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలుగ చేసిన విధానం నేను చూసినప్పుడు నాకేమవుతుందంటే భయం, అలాగే ఆశ్చర్యం. ఏమంటే తల్లి గర్భంలో బిడ్డ ఎదిగే విషయంలో దావీదు గారికట అది ఆలోచించినప్పుడు ఆయనకి భయం ఎందుకు కలుగుతుంది, ఆశ్చర్యం ఎందుకు కలుగుతుంది అని అంటే, భయం అన్నప్పుడు, ఎందుకంటే భయం అన్నప్పుడు అండి తల్లి గర్భంలో ప్రారంభమైన విధానం ఎలా ప్రారంభమవుతాం మనం అందరం అన్నప్పుడు శుక్రకణంగానే ప్రారంభమవుతామండి. తల్లి గర్భంలోకి వచ్చేటప్పుడు శుక్రకణంగా మనం తల్లి గర్భంలోకి వచ్చిన తర్వాత అండంతో ఫలదీకరణ చెందిన తర్వాత అండి మెల్లమెల్లగా 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 ఆ చీకటి ప్రదేశంలో మన ప్రారంభం. అంటే తల్లి గర్భంలో చీకటైనా ఉంటుంది, తల్లి గర్భంలో చీకటి కదండి ఉంటుంది. ఎంత చీకటి ఉంటుంది, ఆ చీకటిలో మెల్లమెల్లగా మెల్లమెల్లగా అవయవ నిర్మాణం అనేది జరుగుతుంటుంది. అది నిజంగా భయం కలిగించేటువంటి వాతావరణం. చీకటి అంటే భయమేనా అన్నప్పుడు భయం కాదు చెప్పండి. చీకటి అంటే ఏమండి, మీరున్నారు, మనం ఉన్నాం, మనకు మధ్యరాత్రి 12 అయిన తర్వాత బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుందా? హ్యాపీగా డే టైం వెళ్ళినట్టు వెళ్ళగలమా మనం? భయం. 12 అయిపోయిందంటే బయటికి వెళ్ళడానికి చాలా భయపడిపోతుంది, చీకటి అండి అని. అంటే రాత్రిపూట 12 గంటలకు బయటికి వెళ్ళడానికే భయపడిపోతాం మనం. కానీ తల్లి గర్భంలో 9 నెలలు మనం చీకటిలోనే ఉన్నాం. అందుకే దావీదు భయం అన్నాడు, అలాగే ఆశ్చర్యం అన్నాడు. ఆశ్చర్యం అని అంటే ఎలా ఎదుగుతున్నాయి అసలు, ఒక్కొక్క అవయవం ఒకటి దానితో ఒకటి అనుసంధానం చేయబడి, అంటే చక్కగా చెయ్యి వచ్చేసి చెయ్యికి మళ్ళీ వేళ్ళు వచ్చేసి, కాళ్ళు వచ్చేసి కాళ్ళకు వేళ్ళు వచ్చేసి, అవయవ నిర్మాణం జరుగుతున్నప్పుడు ఎక్కడ ఉండవలసిన అవయవం మళ్ళీ అక్కడే ఉండడం, ఇదంతా ఆశ్చర్యం. అందుకే దావీదు అన్నాడు, ఇదిగో నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే, నీవు నన్ను కలుగ చేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నవి అన్నాడు. అందును బట్టి కిందకి వెళ్ళేసరికి ఏం చెప్తున్నాడు ఆయన? అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అన్నాడు. అంటే ఆయనకు తల్లి గర్భంలో అవయవ నిర్మాణం చేసి ఈ జన్మనిచ్చినందుకే దావీదు గారు దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. దేవుడు నాకు ఏం చేశాడండి, దేవుడు నా కొరకు ఏమి ఇచ్చాడండి అని మాట్లాడే వాళ్ళందరూ తెలుసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? నీకు జన్మనిచ్చాడు, అందును బట్టి కృతజ్ఞతలు చెప్పాలి. దావీదు గారు జన్మనిచ్చినందుకే కృతజ్ఞతలు చెప్పాడండి. అవును, ఇదొక్కటేనా అన్నప్పుడు ఇదొక్కటే కాదండి. ఆయన జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు బాల్య దశ నుంచి ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎన్ని ఇబ్బందులు పడ్డాడో, ఆయన ఎలా పెరిగాడో, ఆయన జీవితం మొత్తం కూడానండి ఆయన ఎప్పుడు మర్చిపోని వ్యక్తి. ఆయన బాల్య దశలో ఉన్న విషయాలు మర్చిపోలేదండి. ఆయన బాల్య దశలో ఉన్నప్పుడు దేవుడు అంటే అమితంగా ప్రేమించాడు, దేవుని బాగా ఆనుకున్న వ్యక్తి దావీదు. బాల్యం నుంచి అన్నప్పుడు బాల్యం నుంచే ఎంత భక్తిగా పెరిగాడంటేనండి దావీదు. మనకు బాగా తెలిసినటువంటి సందర్భం ఏంటంటే, ఆయన గొర్రెలు కాచుకునేవాడు. గొర్రెలు కాచుకుంటూ అడవిలో ఉన్నప్పుడు ఒకసారి సింహం వచ్చింది గొర్రెలను చంపుకొని తినడానికి. సింహం రాగానేనండి సింహాన్ని చూసి పారిపోలేదు, గొర్రెలను కాపాడుకోవడానికి సింహంతో ఆయన ఫైట్ చేశాడు.
సింహంతో పోరాడాడు. సింహం నోటి నుంచి ఆ గొర్రె పిల్లను విడిపించుకున్నాడు. మరొకసారి ఎలుగుబంటి వచ్చింది. అప్పుడు కూడా దాని నోట పడినటువంటి ఆ గొర్రె పిల్లను విడిపించుకున్నాడు. అండి ఆ సందర్భం గురించి ఆయన సౌలు దగ్గర మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక మంచి మాట అంటాడండి. ఏమంటాడంటే, ఆ రోజు సింహం నుంచి అలాగే ఎలుగుబంటి నుంచి నన్ను విడిపించిన దేవుడు ఇదిగో గొలియాతు నుంచి నన్ను తప్పిస్తాడు, గొలియాతు నన్ను ఏం చేయలేడు అని దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటుంటాడు. అంతేకాకుండానండి ఆయన మాటలు, ఆయన జీవితం మనం చదువుతున్నప్పుడు ఆయన మాట్లాడిన మాటలు ఎప్పుడు కనబడేది ఏంటో తెలుసా అండి? దేవా, నా ప్రారంభం ఏంటి? నేను ఎక్కడ పుట్టాను, ఎక్కడ పెరిగాను, ఎలాంటి పరిస్థితుల్లో నేను పెద్దవాడిని అయ్యాను, అలాంటి నన్ను తీసుకొని వచ్చి ఈ సింహాసనం మీద కూర్చోబెట్టి రాజుని చేశావు, నీకు కృతజ్ఞతలు అనేవాడు. అంటే ఎప్పుడు ప్రారంభాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండేవాడు. అంటే ప్రారంభ జ్ఞాపకం ఉండేదా? దావీదుకి ఉండేదండి. ప్రారంభం ఎందుకు కూడా దావీదు జ్ఞాపకం చేసుకుంటాడో మనకు తెలియాలి. ఎందుకంటే ఏమంటే ఒక స్థితికి వెళ్ళిపోయిన తర్వాత మనం పడిపోకుండా ఉండాలంటే మనం ఎప్పుడు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటన్నప్పుడు మన ప్రారంభం. మనం పడిపోకుండా ఉండాలంటే మన ప్రారంభం మనకు గుర్తుండాలి. మనం ఎక్కడ పెరిగామో, ఎక్కడ మన జీవితం ప్రారంభమైందో మనకు పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఎంత గొప్ప స్థితికి వెళ్ళిపోయినా అక్కడి నుంచి పడిపోయే అవకాశం ఉండదు. దావీదుకి అంత జ్ఞాపకం. అందుకే ఒక సందర్భంలోనండి ఆ దేవుని మందసం ఉన్నటువంటి ఆ స్థలానికి వెళ్ళిపోయి ఆడ కూర్చొని ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూడండి. ఆ మాట, మంచి మాట చూడండి. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 18వ వచనం చూడండి. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 18వ వచనం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేసెను, ప్రభువా, యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబం ఏపాటిది, ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తరువాత నీ దాసుడనైన నా సంతానమునకు కలుగబోవు దానిని గూర్చి నీవు సెలవిచ్చి ఉన్నావు. యెహోవా నా ప్రభువా, దావీదును నేను నీతో ఏమి చెప్పుకొందును అంటున్నాడు. అంటే వెళ్ళిపోయాడు, లోపల కూర్చొని మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటే, యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు అసలు నేను ఏ పాటి వాణ్ణి అని ప్రశ్న గుర్తు కనబడుతుంది అక్కడ, క్వశ్చన్ మార్క్. అంటే ప్రశ్న వేసుకుంటూ దేవుడితో మాట్లాడుతున్నాడు. అసలు ఇంత గొప్ప స్థితిలో నన్ను పెట్టడం నేను ఏ పాటి వాణ్ణి, నా స్థితి ఏ పాటిది, నేను ఎక్కడ ఉండేవాడిని ఎప్పుడు అన్నప్పుడు ఎక్కడో గొర్రెలు కాచుకునేవాడిని కదా, ఆ గొర్రెల దొడ్డిలో ఉండేవాడిని కదా, అక్కడంతా శుభ్రం చేసేవాడిని కదా, అసలు నన్ను ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు కదా, నా కుటుంబంలో అంటే నా తండ్రి అయినా నా తోడబుట్టిన వాళ్ళైనా నన్ను అసలు లెక్కలో కూడా తీసుకునే వాళ్ళు కాదు. అంటే ఏదో ఉన్నాడు అన్నట్టుగానే ఉండేవాళ్ళు తప్ప ప్రత్యేకించి నా మీద ప్రేమ కానీ లేదంటే నాకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం నా కుటుంబం లేకపోయినా అలాంటి స్థితిలో ఉన్న నన్ను తీసుకుని వచ్చావు, ఇంత గొప్ప భాగ్యాన్ని, ఇంత గొప్ప సింహాసనాన్ని నాకు ఇచ్చావంటే అసలు నేను ఏ పాటి వాణ్ణయ్యా అంటున్నాడు. అంటే ఎంత మంచి లక్షణం కనబడుతుంది దావీదులో. ఇది ప్రతి వ్యక్తిలో ఉండవలసినటువంటి లక్షణం ఇది. అంటే ఈ మాటలో కూడా పరోక్షంగా ఆయన కృతజ్ఞతలు చెప్తున్నాడు. నేను ఏ పాటి వాణ్ణయ్యా, ఇంత గొప్పవాడిగా నన్ను హెచ్చించడానికి అని మాట్లాడుతున్నాడు. అంటే ఆయన జీవితంలో ఎక్కడ చూసినా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు చెప్పేవాడిగా ఆయన కనబడుతూ ఉంటాడు. ఇది దేవుని పట్ల ఆయన చూపించినటువంటి కృతజ్ఞత. ఇక మనుషుల పట్ల కృతజ్ఞత కలిగిన వాడుగా దావీదు ఉన్నాడు అన్నప్పుడు ఉన్నాడండి. దావీదు ఎంత భక్తిపరుడు అంటే ఆయన జీవితంలో ఆ గొప్ప స్థితికి రావడానికి కారణం దేవుడు కనుక దేవుడి గురించి ఆలోచించేవాడు, దేవుడికి కృతజ్ఞత చెప్పుకుంటూ తన జీవితాన్ని గడిపేవాడు. అంతేకాకుండా ఆ స్థితికి రావడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయనకి సహాయం చేసిన వారిని కూడా జ్ఞాపకం చేసుకునేవాడు. జ్ఞాపకం చేసుకున్నాడా? జ్ఞాపకం చేసుకున్నాడు. ఇంతకు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు అన్నప్పుడు ఆయన సింహాసనం మీద కూర్చోడానికి ఆయనకు సహకరించిన వ్యక్తి లేదంటే సహాయం చేసిన వ్యక్తి అనగానే గుర్తుకు రావాల్సింది ఎవరన్నప్పుడు యోనాతాను. యోనాతాను ఎవరు? సౌలు కుమారుడు.
అంటే సౌలు తర్వాత ఆ ఇశ్రాయేలు రాజ్యం పైన రాజు కావలసిన వ్యక్తి, ఒక మాటలో చెప్పాలంటే. కానీ యోనాతాను ఎప్పుడు ఎలా అనుకునేవాడంటే, దావీదును చూసినప్పుడు దావీదు ఈ సింహాసనం మీద కూర్చోడానికి అర్హుడు, ఈ సింహాసనం మీద తనే కూర్చోవాలి, నేను కాదు అని అనుకునేవాడు. ఆ సింహాసనం పైన ఆశ పెట్టుకోకుండా దావీదుకి అండగా నిలబడిన వ్యక్తి అండి యోనాతాను. ఎంతగా అండగా నిలబడ్డాడంటే, చాలా సందర్భాల్లో సౌలేమో దావీదును చంపాలనుకుంటాడు, కానీ యోనాతాన్ ఏమో తప్పిస్తూ ఉంటాడు. అలా ఎన్నో సందర్భాల్లో జరుగుతుంది. అది దావీదు గుర్తు పెట్టుకున్నాడండి. ఈ రోజు సింహాసనం మీద కూర్చున్నాను కదా, దీని కారణం దేవుడైతే, రెండోది యోనాతాను. ఎందుకు యోనాతాను? యోనాతానే గాని వారి నానైనటువంటి సౌలు నన్ను చంపడానికి ప్రయత్నాలు చేసిన సందర్భాల్లో నన్ను తప్పించుండకపోతే నేను ఎప్పుడో చచ్చిపోయేవాడిని. అంటే నేను బ్రతుకుండడానికి కారణం యోనాతాను కూడా. కనుక నేను యోనాతానికి ఏం చేయగలను అని యోనాతాను చనిపోయిన తర్వాత యోనాతాను గురించి జ్ఞాపకం చేసుకుంటూ యోనాతాను కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అని తెలుసుకోవాలనుకున్నాడు దావీదు. అప్పుడు ఏం జరిగిందో చూడండి ఒకసారి. ఏమండి, ఇది 2 సమూయేలు 9వ అధ్యాయం 1వ వచనం నుండి చూడండి. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవరైనా కలడాయని దావీదు అడిగెను. సౌలు కుటుంబమునకు సేవకుడగు సీబాయ్ అని ఒకడుండగా వారు అతనిని దావీదు నొద్దకు పిలువనంపిరి. ఏమంటే ఎంత ఆలోచిస్తున్నాడు చూడండి. యోనాతాను బట్టి నేను ఉపకారం చూపడానికి సౌలు కుటుంబంలో, అంటే యోనాతాను నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా అసలు బ్రతికున్నారా సౌలు కుటుంబంలో? ఎవరికైనా చేస్తాను యోనాతాను బట్టి, ఎవరైనా ఉన్నారా అని దావీదు సమాచారం తెలుసుకుంటున్నాడు. తెలుసుకుంటున్నప్పుడు ఏం జరిగిందంటే, సౌలు కుటుంబంలో సేవకుడగు సీబాయ్ అని ఒకడు ఉండగా వారు అతని దావీదు నొద్దకు పిలువనంపించిరి. అంటే పిలిచారు, సీబాయ్ పిలిచారు. పిలిచయ్యా, ఇదిగో ఇతను ఎవరంటే ఆ సౌలు కుటుంబానికి సేవకుడుగా ఉన్న వ్యక్తి అనగానే వెంటనే దావీదు ఏమడుగుతున్నాడు చూడండి అతన్ని. రాజు సీబావు నీవే కదా అని అడుగా అతడు నీ దాసుడనని నేనే సీబావు అనెను. అప్పుడు రాజు, యెహోవా నాకు దయ చూపించినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతనిని అడుగుగా సీబా యోనాతానుకు కుంటికాళ్ళు గల కుమారుడు ఒకడున్నాడని రాజుతో మనవి చేసేను. అయ్యా, మీరు సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారని అడుగుతున్నారు కదా, అయితే మీకు విషయం చెప్తాను. ఏంటంటే, యోనాతాను ఉన్నాడు కదా, యోనాతానుకు పుట్టినటువంటి కుమారుడు ఒకడు ఉన్నాడు, అతడు కుంటివాడు అని ఎప్పుడైతే ఏమండి అతను ఆ దావీదు గారికి చెప్పారో వెంటనేనండి దావీదు ఎలా రియాక్ట్ అవుతున్నాడు చూడండి. ఎలా రియాక్ట్ అవుతున్నాడు ఆయన. ఒకడున్నాడని, అతడు ఎక్కడున్నాడని రాజు అడుగుగా సీబా చిత్తగించుము అతడు లొదెబారులో అమ్మీయేలు కుమారుడకు మాకీరు ఇంటనున్నాడని రాజుతో అనెను. అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లొబేదారులో ఉన్న అమ్మీయేలు కుమారుడకు మాకీరు ఇంట నుండి అతన్ని రప్పించెను. పిలిపించాడు వెంటనే. ఇంతకీ ఈ పిలువనంపిగా వచ్చినటువంటి వ్యక్తి ఎవరన్నప్పుడు మెఫీబోషెతు, యోనాతాను కుమారుడు మెఫీబోషెతు. ఏమండి ఆ పిలువనంపించాడు, వచ్చాడు. అతను రాగానే అతను చూసి ఆనందపడిపోతాడు. దావీదు కిందకి వెళ్ళేటప్పటికి మనకు కనబడుతూ ఉంటుంది. చాలా ఆనందపడిపోతుంటాడు, సంతోషపడిపోతుంటాడు. ఎందుకు? ఇదిగో యోనాతాను నాకు ఎంతో మేలు చేశాడు కదా, నా ప్రాణం నిలబడడానికి కారకుడు యోనాతాను. అలాంటి యోనాతానుకు అతను చేసినటువంటి మేలుకు కృతజ్ఞతగా నేను మేలు చేయడానికి నీవు బ్రతికుండడం నాకు చాలా సంతోషంగా ఉంది. కనుక నీ విషయంలో యోనాతాను బట్టి నీకు మేలు చేసి నాకు యోనాతాను చేసిన దానికి కృతజ్ఞత చూపిస్తాను అని మెఫీబోషెతును చూశాడు, ఆనందపడ్డాడు. అప్పుడు సౌలుకు సంబంధించినటువంటి ఆస్తులు మొత్తం ఏమండి మెఫీబోషెతుకి ఇచ్చేశాడు. ఇచ్చి ఏమన్నాడు అన్నప్పుడు, ఇదిగో రాజు బల్లా మీద నాతో పాటు నువ్వు కూడా భోజనాన్ని కూర్చోవాలి, నాతో పాటు నువ్వు కూడా భోజనం చేయాలి అని అతనికి చెప్పినట్లుగా మనకు క్రింది వచనాల్లో కనబడుతుంది. ఎంత ఆలోచిస్తున్నాడు చూడండి. అంటే ఆయన జీవితంలో మేలు చేసిన దేవుడికి కృతజ్ఞతలు చెల్లించాడు, అలాగే మేలు చేసిన మనిషిని కూడా మర్చిపోకుండా అతనిని బట్టి అతని కుటుంబానికి మేలు చేసిన వ్యక్తిగా మనకు దావీదు కనబడుతున్నాడు. అంటే ఈ కృతజ్ఞత అనే దానికి పరిపూర్ణమైనటువంటి న్యాయం చేసిన వ్యక్తిగా దావీదు జీవితం మనకు కనబడుతుంది. అంటే పరిపూర్ణంగా చేసేదండి, దేవుడికి చేశాడు, మనిషి చేశాడు.
ఈరోజు మన జీవితాల్లో కూడానండి ఏమండి మనం ఎవరికి కృతజ్ఞత చూపించేవారుగా ఉండాలన్నప్పుడు మొట్టమొదటిగా దేవుడికి కృతజ్ఞత చూపించాలి. అంతే కదా చెప్పండి. ఏమంటే దేవుడికి ఎందుకండి మనం కృతజ్ఞత చూపించాలన్నప్పుడు ఈరోజు మనం బ్రతికున్నామంటే దేవుడే కదా కారణం చెప్పండి. మనం 2025లో అవండి ఆ 2025 సంవత్సరంలో బ్రతికాము. దేవుని దయ వల్ల 2026లోకి మనం అడుగు పెట్టాం. ఆ 25లో మనకు తెలిసిన వారు కావచ్చు, మనకు తెలియని వారు కావచ్చు, ఎంతమంది అనారోగ్యం చేత లేదంటే ప్రమాదాల్లో వారి జీవితాలను ముగించుకున్న వారు లేరు. ఎంతో మంది హాస్పిటల్ పాలైపోయిన వారు, ప్రాణాలు పోగొట్టుకున్న వారు, రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన వారు, ఆ వార్తలని మనం వినలేదా, చూడలేదా చెప్పండి. ఎంతో మంది 2025 సంవత్సరం ఏం మిగిల్చిందండి అని అన్నప్పుడు మన ఒక ఆర్టికల్లో ఏమని రాశారంటే విషాదమే మిగిల్చిందండి అన్నారు. ఎందుకు? ఎన్ని బస్సు ప్రమాదాలు జరిగాయి, ప్రైవేట్ బస్సులు, గవర్నమెంట్ బస్సులు, ఎన్ని బస్సు ప్రమాదాలు జరిగాయి, ఎంతమంది సజీవ దహనం అయిపోయారు. అంటే 25లో జరిగినటువంటి దారుణాలు ఎంతో మంది జీవితాల్లో కన్నీరే మిగిల్చిందండి అని చెప్పుకుంటున్నారు. మరి ఎంతో మంది జీవితాల్లో వారి కుటుంబాల్లో కన్నీరు మిగిల్చినప్పుడు మన కుటుంబంలో మాత్రం దేవుడు ఏం చేసినప్పుడు సంతోషాన్ని కదా ఇచ్చాడు, మనల్ని కాపాడాడు కదా, ఈ సంవత్సరానికి మనల్ని ప్రవేశపెట్టాడు కదా. ఏమండి అందును బట్టి దేవుడికి ఏం చేయాలి? కృతజ్ఞతలు మనం చెల్లించే వారంగా ఉండాలి. తండ్రి 25 కాపాడావు, 26లోకి నన్ను ప్రవేశపెట్టావు, ఈ సంవత్సరం అంతా కూడా మీ కృపలో కాపాడండి. ముఖ్యంగా ఈ సంవత్సరాన్ని చూసే భాగ్యం ఇచ్చినందుకు కృతజ్ఞతలు దేవుడికి చెప్పాలి. ఏమండి మనిషి తన బ్రతుకు కాలంలో ప్రతి క్షణం దేవుడిచ్చేదే గనుక దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తూ బ్రతకాలి. అలాగే మనుషులైన వారు కూడా మన జీవితాల్లో ఉంటారా? మనుషులైన వారు కూడా మేలు చేసిన వాళ్ళు ఉంటారన్నప్పుడు ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఏమండి ఈరోజు చాలా మంది గొప్ప స్థానానికి వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది మేలు చేసిన వాళ్ళు మర్చిపోతూ ఉంటారు. అది తప్పండి. ప్రారంభం నుంచి మనకు తోడుగా ఉన్నది ఎవరు, కష్టపడింది ఎవరు, సహాయం చేసిన ఎవరు మనకు గుర్తుండాలి. గుర్తుంచుకొని సమయానికి తగినట్టుగా వారికి మనం మేలు చేయాలి. ఇంకా చెప్పాలంటే అసలు మనం బ్రతుకు జీవితంలో మనం ఎప్పుడు కూడా దేవుడికి అలాగే మేలు చేసిన వారికి కృతజ్ఞతలు చెప్పేవారంగానే ఉండాలి. అది మంచిదండి. అందుకే పౌలు గారు తెస్సలోనికలకు పత్రిక రాస్తూ మంచి మాట చెప్తాడు. ఒకసారి ఆ మాట చూడండి. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చూడండి. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ఏంటి 5:16 క్షమించండి 5:16 ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము అన్నాడు. ప్రతి విషయమునందు మీరు ఏం చేయాలన్నప్పుడు కృతజ్ఞతలు చెల్లించండి. ప్రతి విషయంలోనా? అవును, ప్రతి విషయంలో చెప్పాలి. అంటే ప్రతి విషయం అనగానే సహజంగా మనం ఏమనుకుంటాం అంటేనండి మనం మేలు జరిగితే కృతజ్ఞత చెప్తే సరిపోదులే అని అనుకుంటాం. కానీ ఇక్కడ అసలు ఈ మాటలో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే మీ జీవితంలో మేలు జరిగినా కీడు జరిగినా, మీరు సంతోషపడినా బాధపడినా, ఏది జరిగినా మీరు దేవుడికి కృతజ్ఞతలు చెప్పేవారుగా ఉండాలి. అది చెప్తున్నాడు ఇక్కడ. ప్రతి విషయమందు మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అన్నాడు. అంటే ఏం జరిగినా దేవుడికి కృతజ్ఞత చెప్పాలన్నప్పుడు ఏది జరిగినా చెప్పాలండి. ఎందుకంటే మన జీవితంలోనికి ఆయనకి తెలియకుండా, ఆయన అనుమతి లేకుండా ఏది రాదు. ప్రతిదీ ఆయనకు తెలిసి జరుగుతుంది, ఆయన ప్రమేయంతో జరుగుతుంది. ఆయన కృతజ్ఞతలు చెప్పాలి. ఏమండి ప్రతి విషయంలో అంటే సంతోషంగా ఉంటే మేము కృతజ్ఞత చెప్పగలం, కానీ బాధలో ఉంటే ఎలాగండి చెప్పగలం అని ఒకళ్ళు మీరు అంటారా? బాధలో ఉండి కన్నీళ్లు కార్చుకుంటూ జీవితంలో అన్ని కోల్పోయి కూడా దేవుడికి కృతజ్ఞతలు చెల్లించిన ఒక వ్యక్తి మనకు కనబడతాడు బైబిల్ చరిత్రలో. ఎవర వ్యక్తి అన్నప్పుడు ఆయనే యోబు. యోబు ఎంత గొప్పవాడు అన్నప్పుడు అండి, ఆయన జీవితాన్ని చూసినప్పుడు ఆ రోజు ఆయన తరంలో ఆయనంత ధనవంతుడు ఎవరు లేరు భూమి మీద. అంతేకాదు అన్ని విధాలుగా ఆయన చాలా ఆనందంగా బ్రతుకుతున్నటువంటి వ్యక్తి. ఆయన గురించి దేవుడు స్టేట్మెంట్ ఇస్తూ ఏం చెప్పాడు ఒక్కసారి చూద్దాం. ఆయన గురించి కూడా చూద్దాం, బాగుంటుంది. ఏమని? ఆ యోబు గ్రంథం 1వ అధ్యాయం చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం నుండి చూడండి, ముగించేస్తాను.
ఊజు దేశం నందు యోబు అని ఒక మనుషుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ఎంత మంచివాడు అన్నప్పుడు అండి, ఊజు దేశం అనగానే ఇప్పుడు ఉన్నటువంటి మస్కట్, ఒకప్పుడు అది ఊజు దేశంగా పిలువబడింది. ఆ దేశంలో ఇతను ఉన్నాడు. ఉన్నటువంటి ఈయన ఎలాంటి వాడంటే ఆయనట యథార్థవంతుడట, న్యాయవంతుడట, దేవుడంటే భయం కలిగిన వాడట, దేవుడంటే భక్తి కలిగిన వాడట, అంతేకాదు చెడుతనమును విసర్జించిన వాడు అని ఉంది. అంటే ఈ 5 గొప్ప లక్ష్యాలు కలిగి జీవిస్తున్నటువంటి మంచి వ్యక్తి ఎవరు? యోబు. ఇంకా ఆయన 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 కుటుంబ నేపథ్యాన్ని కూడా మనం చూసినప్పుడు అండి చాలా సమృద్ధిగా ఉందండి. ఆస్తి ఉంది, పని వాళ్ళు ఉన్నారు, అంతేకాదు 10 మంది పిల్లలు ఉన్నారు. 10 మంది పిల్లలు ఉండండి, 7 మగ పిల్లలు ఉన్నారు, 3 ఆడపిల్లలు ఉన్నారు. అసలు ఆయనకి ఏ లోటు లేదండి. చాలా ఆనందంగా జీవిస్తున్నాడు, చాలా సంతోషంగా సాగిపోతుంది జీవితం. అలాంటి సమయంలో ఒక పరీక్ష ఆయన జీవితంలో ఎదురైంది. అపవాది దేవుడు వారి ఇరువుల మధ్య ఒక సంభాషణ. ఎవరి గురించి? యోబు గురించి. యోబు గురించిన సంభాషణ జరిగిందండి. ఇదిగో యోబుని చూసావా అన్నప్పుడు చూశానులేండి అని అపవాది ఎలా మాట్లాడుతుందంటే, చూశాను, ఎలా ఉన్నాడు? చాలా భక్తిగానే ఉన్నాడు. ఆయన భక్తిగా ఎందుకు ఉన్నాడు తెలుసా? ఆయన నువ్వు కంచేసావు కాబట్టి, నువ్వు కాపాడుతున్నావు కాబట్టి. అసలు నువ్వు కంచేసి ఉండకపోతే, నువ్వు కాపాడకపోతే ఆయన భక్తి ఏంటో మొత్తం తెలిసిపోద్ది అని మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఏం చేశాడు అన్నప్పుడు, ఇదిగో నేను కాపాడుతున్నాను కదా, నేను బాగా చూసుకుంటున్నాను కదా, అంతా తీసేస్తాను, నువ్వేం చేయాలో చెయ్యి, కానీ అతని ప్రాణం మాత్రం నువ్వు ముట్టొద్దంతే అని అపవాదికి పర్మిషన్ ఇచ్చాడు దేవుడు. ఏమండి, ఆ తర్వాత అప్పటి వరకు యోబు జీవితం వేరు, ఆ తర్వాత జీవితం వేరండి. ఒక్కొక్కటిగా పోవడం ప్రారంభమైపోయింది. ఆస్తి పోయింది, పశుసంపద పోయింది, అలాగే పిల్లలు చనిపోయారు. ఆ తర్వాత శరీరం కూడానండి అనారోగ్యానికి గురైంది. బాధపడుతున్నాడు, వేదన పడుతున్నాడు. అప్పుడు తన భార్య వచ్చింది. భార్య వచ్చి ఏం మాట్లాడుతుంది చూడండి, ఆ డైలాగ్ చూడాలి అండి. సినిమా డైలాగ్లో ఉంటుంది ఆ డైలాగు. అతడి భార్య వచ్చి, నీవింకను నీ యథార్థతను వదలకయుందువా, దేవుని దూషించి మరణము కమ్మనెను. అందుకతడు ఏమండి ఆ భార్య డైలాగ్ చూద్దాం మరి అండి. ఆ భార్య వచ్చి, నీవింకను యథార్థతను వదలకుందువా, దేవుని దూషించి చచ్చిపో అంటుంది. ఎవరంటున్నారు ఈ మాట? భార్య అంటుంది. ఏమని? అప్పుడు యోబు పరిస్థితి ఎలా ఉంది? అసలు అప్పటికి ఆరోగ్యం బాగోలేదు, అంత కోల్పోయాడు అని పుండ్లు కురుపులతో బాధపడుతున్నాడు. అప్పుడు ఏం చేయాలి? వచ్చి అసలు భార్య పరిచయం చేయాలి, అంతే కదండి. ఆ పుండ్లకు మందేయాలి, ఏం కాదులేండి, పర్వాలేదులేండి, నయమవుద్దులేండి అని ధైర్యం చెప్పాలి. ధైర్యం చెప్పాల్సినటువంటి సమయంలో ఏముంటుందంటే, ఇదిగో నువ్వు ఇంకా యథార్థతను విడిచిపెట్టట్లేదు. యథార్థత నీకు అన్నం పెడుతుందా? యథార్థత నీకు ఏమైనా రోగ నయం చేస్తుందా? యథార్థత ఏమైనా పోయిన ఆస్తిని తీసుకొని వస్తుందా? అసలు ఆయన ఒకసారి ఆలోచించు, ఎందుకు ఇంకా యథార్థతను విడిచిపెట్టడం లేదు అని చెప్పుండొచ్చు. లేదంటే ఆయన ఆ బాధ అనుభవిస్తుంటే ప్రేమతో కూడా చెప్పుండొచ్చు, మనకు తెలియదు. కానీ అక్కడ రాయబడిన మాట మాత్రం మనం చదువుకోవాలి అంతే. ఏమని? ఆ మాట అన్నప్పుడు ఎంత కఠినంగా లేదంటే ఎంత ఖచ్చితంగా మాట్లాడుతున్నాడో యోబు చూడండి. ఆయన ఎంత మంచి మాట మాట్లాడుతున్నాడో. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనం అనుభవింపదగదా అనేను. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నీకు అర్థమైందా? మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. ఎందుకు నువ్వు అసలు ఇలా మాట్లాడకూడదు? నువ్వు ఎందుకో తెలుసా? దేవుడు మేలు చేశాడు కదా. ఎంత మేలు చేశాడు? అసలు మనం ఉన్నటువంటి ఈ దేశంలో మనంత ధనికుడు ఎవరు లేరు కదా. ఆ రోజు అన్ని సుఖాలు అనుభవించాం కదా, అన్ని విధాలుగా మనం బాగున్నాం కదా. అప్పుడు దేవుడికి మనం కృతజ్ఞత చెప్పాం. మరి ఇప్పుడు దేవుడి వల్ల ఒకవేళ కష్టం వస్తే, ఈ కష్టం విషయంలో దేవుడిని దూషించమంటావేంటి? తప్పు కదా. అసలు ఇలా మాట్లాడకూడదు కదా అని ఖండిస్తున్న వ్యక్తిగా కనబడుతున్నాడు ఇక్కడ యోబు గారు. అంటే ఆయనలో ఉన్నటువంటి ఒక మంచి లక్షణం అండి. అంటే ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు, అలాగే మంచిగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకుంటూ ఉండేవాడు. దేవుడు చేసిన మేలునే జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతలు చెప్పేవాడు. మన జీవితంలో కూడానండి ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి.
ఆర్థిక సమస్యలు వస్తూ ఉంటాయి, అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి, మానసికమైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఎలాంటి సమస్యలు మన జీవితంలో వచ్చినా మనం ఎలా ఉండాలో తెలుసా? దేవునికి కృతజ్ఞతలు చెప్పే వారంగా మనం ఉండాలి. ఇది దేవుడు మన నుంచి కోరుకుంటున్నటువంటి గొప్ప లక్షణం. ఎందుకో తెలుసా? ఆ కృతజ్ఞత చూపించడం అనేది కూడా ఆయనలో ఉన్న లక్షణం అండి, దేవునిలో ఉన్నదే. దేవుడు కూడా కృతజ్ఞత కలిగేవాడు. ఎంత కృతజ్ఞత కలిగిన వాడు దేవుడు అన్నప్పుడు అండి, ఆయనకు ఎవరు ఏం చేశారో అది మర్చిపోయేవాడు కాదు. దేవుని కొరకు మనం ఏది చేసినా దేవుడు మర్చిపోడండి. ఒక మంచి మాట చూడండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము ముగించేస్తానండి. చూడండి, 6వ అధ్యాయం, క్షమించండి, 6వ అధ్యాయము 10వ వచనం. 6వ అధ్యాయము 10వ వచనం. మీరు చేసిన కార్యమును మీ పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారం చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. అంటే మీరు చేసేది గుర్తుపెట్టుకుంటాడు, మర్చిపోయేవాడు కాదు దేవుడు. అంటే ఆయనకు బాగా గుర్తుంటుంది. ఆయన గుర్తుపెట్టుకుని ఏం చేస్తాడు అన్నప్పుడు, నువ్వు ఎంత చేసావో నీకు అంతకు రెట్టింపిస్తాడు. మనం మనుషులకు చేసినా కానండి వాళ్ళు మర్చిపోయే అవకాశం ఉంది. కానీ దేవునికి మనం చేసేది ఏది కూడా దేవుడు ఎప్పుడు మర్చిపోడు. ఎందుకంటే ఆయనలో కూడా ఈ కృతజ్ఞత లక్షణం ఉండండి. అమ్మో, నాకు చేశారు నా పిల్లలు, నేను మర్చిపోతే ఎలాగా? మర్చిపోకూడదు. నా పిల్లలు నన్ను బట్టి చేసిన ఉపచారం, నన్ను బట్టి చేసిన మేలు ఏదైతే ఉందో దాన్ని గుర్తు పెట్టుకొని వారు చేసిన దానికి రెట్టింపు ఇవ్వాలనుకునేటువంటి గొప్ప లక్షణం ఆయనకు ఉంది. అందుకే ఆయన కోరుకుంటున్న లక్షణం ఏంటంటే మన నుంచి కూడా కృతజ్ఞత కలిగి ఉండడం. ఎందుకు ఆయన అలా కోరుకుంటున్నాడు అన్నప్పుడు, ఆయన తండ్రి కదా. చెప్పండి ఏమండి, పిల్లల విషయంలో తల్లిదండ్రులకు ఎలా ఉంటుంది చెప్పండి? తల్లిదండ్రులైన వారు కష్టపడి ఒక మంచి పొజిషన్కి వచ్చారనుకోండి, వాళ్ళ మనసులో ఏముంటుందంటే, నా కొడుకు నా కూతురు కూడా కష్టపడాలి, నాలాగే గొప్పగా ఉండాలి, వాళ్ళు ఇంకా అంటే నాకంటే గొప్ప పొజిషన్లో ఉండాలనుకుంటారు. అంటే తల్లిదండ్రులుగా మీ పిల్లల విషయంలో ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారన్నప్పుడు, మీలాగా ఉండాలని కోరుకుంటారు, మీకంటే మంచిగా ఉండాలని కోరుకుంటారు ప్రతి విషయంలో. అలాగే దేవుడు కూడా మనుషుల నుంచి కోరుకుంటుంది ఏంటంటే, నాలో ఈ లక్షణం ఉంది కదా, ఈ లక్షణం నా పిల్లల్లో ఉండాలి, నీ విషయంలో నా పిల్లలు నాకంటే గొప్పగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన తండ్రి అండి, తండ్రి మనసు. అందుకే దేవుడు కోరుకుంటున్న ఈ కృతజ్ఞత అనే లక్షణం మన జీవితంలో ఎప్పుడు కలిగి ఉండాలి. ఏమండి, మీరు ఎప్పుడు ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మనం కృతజ్ఞత కలిగి మనం బ్రతుకుతూనే ఉంటామో అప్పుడు ఎత్తులో ఉన్నా అసలు మనం పడిపోయే అవకాశం ఉండదు. దీన్ని ఎప్పుడైతే మర్చిపోతామో మన జీవితం అక్కడి నుంచి పడిపోవడం ప్రారంభమవుతుంది. అందుకే ఇది మనకు ఖచ్చితంగా ఉండాలి. ఇది కలిగి ఉన్నప్పుడు మన జీవితం చాలా బాగుంటుంది. అందుకే ఈ విషయం మీకు తెలియజేయడం జరిగింది. మనందరి భక్తి జీవితాల్లో ఈ కృతజ్ఞత అనే లక్షణం చాలా ప్రాముఖ్యమైనది కనుక దీన్ని మనం దావీదు వలె కలిగి ఉండాలి, అలాగే యోబు వలె కలిగి ఉండాలి. దేవుడు కోరుకున్న ఈ లక్షణాన్ని దేవుడికి మనం చూపించేవారుగా ఉండాలి. అలా మన భక్తి జీవితాన్ని కొనసాగించాలని మీ అందరికి తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన దేవా, దేవుడుగా మీరు కోరుకున్న లక్షణం ఏంటన్నప్పుడు మాలో నుంచి కృతజ్ఞత, అది కలిగిన వారంగా, అది చూపించే వారంగా మా భక్తి జీవితాన్ని తండ్రి మేము కొనసాగించుకుంటూ మీ ఎడలనైనా నమ్మకముగా మీకు ఆనందాన్ని కలిగించే పిల్లలంగా ఉండడానికి కృప చేయమని అర్థిస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరగడానికి కారకులైనటువంటి తమ్ముడు ప్రశాంత్, వారి సతీమణి స్నిగ్ధ దంపతులు ఇరువురిని జ్ఞాపకం చేసుకోండి. మీ పిల్లలు ఇరువురునైనా మీలో ఎంత భక్తిగా బ్రతికేవారో మీకు తెలుసు. వారి జీవితంలో మొదటి ప్రాధాన్యత మీకు ఇచ్చేవారు, మీ పనంటే పరుగులు పెట్టేవారు, వారి శరీరాన్ని దాచుకోకుండా మీ కొరకు కష్టపడేటువంటి వారు, వారికి ఇచ్చే మనస్సును బట్టి ఆనందపడుతూ భవిష్యత్ కాలంలో కూడా ఇరువురు అదేవిధంగా వారి జీవితాలను కొనసాగించడం కృప చేయండి. వారి దాంపత్య జీవితం మీ వాక్యాన్ని బట్టి నాయన సజావుగా, సంతోషంగా, సమాధానకరంగా ముందుకు వెళ్ళడానికి కృప చేయమని వేడుకుంటున్నాం. మరి కార్యక్రమంలో ముఖ్య వర్తమానాన్ని తండ్రి మాకు అందించడానికి సిద్ధపడినటువంటి పెద్దలు, గౌరవనీయులు ఉపేంద్రనే గారిని జ్ఞాపకం చేసుకోండి.
వారికి సమయోచితమైన జ్ఞానాన్ని ఇచ్చి మా భక్తి జీవితాలకు అవసరమైన విలువైన సంగతులు తండ్రి వారి నోట మాకు వినిపించమని, ఆ మాటల ద్వారా మా జీవితాలను మేము కట్టుకోవడానికి సహాయం చేయమని, కార్యక్రమం ఆద్యాంతమునైనా మీకు మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా జరుగుటకు కృప చేయమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి పేరిట మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.